చౌతురది షాహీన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి. ఇంటర్నేషనల్ వాకర్స్ ఫౌండేషన్ ట్రస్ట్, ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం. తేదీ 28/1/2024 ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. వేదిక మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సంఘం స్కూల్, పెద్ద వీధి, గుడివాడ. సెంటినీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయవాడ వైద్య బృందంచే. క్యాంప్ ప్రారంభకులు శ్రీ వేణుకండ్ల రాముగారు, టీడీపీ ఇన్ఛార్జి, గుడివాడ మిస్టర్ ఎంఆర్ ప్రసాద్, ఎంజీఎఫ్ క్లబ్ గౌరవ అధ్యక్షులు, వైద్య డాక్టర్ కాగిత కృష్ణచంద్, ఎంబీబీఎస్, ఎండి, డిఎన్బి, ప్రముఖ గుండె వైద్య నిపుణులు. ఈ శిబిరంలో పాల్గొన్న వైద్యులు ధోని ఇందిరా, ఎంబీబీఎస్, ఎండి, జనరల్ డిఎం న్యూరాలజీ, ప్రముఖ మూత్రపిండ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ సి రవికుమార్, ఎంబీబీఎస్, ఎండి, జనరల్ మెడిసిన్. డాక్టర్ పి అజయ్, కంటి వైద్య నిపుణులు, శ్రీ ఐకేర్ విజయవాడ. ఈ శిబిరం నందు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఈసీఓ, గుండె పరీక్షలు మరియు కంటి వైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రాయితీ ఫోను 300 రూపాయలకే కళ్ళజోలు అందజేయబడను. శ్రీ వెనుగండ్ల రాముగారి సహకారంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ హైదరాబాద్ వారిచే అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయబడను. ఈ సదావకాశాన్ని గుడివాడ పట్టణ 8వ వార్డు ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు, వాకర్స్ మిత్రులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ సభ్యులం ఈ రోజు సూపర్ సెంటినీ హాస్పిటల్ వారు ఈ రోజు ఇక్కడ మెగా క్యాంప్, మెడికల్ క్యాంప్ పెట్టి ఈ సందర్భంగా ప్రజలకి, గుడివాడ ప్రాంత ప్రజలకి, ప్లమ్ ఏరియా ప్రాంత వాసులకి ఈ రోజు మెగా క్యాంప్ లో సూపర్ స్పెషాలిటీ గుండె నిపుణులు, న్యూరాలజిస్టులు, ఇతర బీపీ, షుగర్ సంబంధించిన కళ్ళజోళ్ల పంపిణీ, అనేక రకాలైన వ్యాధులకు ఇక్కడ డాక్టర్లతో నిపుణుల చేత మేము ఉచితంగా కార్యక్రమాలు జరిపిస్తూ ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకున్నాను. నమస్కారం అందరికి. గుడివాడ ప్రజలకు గుడివాడ స్టేడియం వాకర్స్ క్లబ్ సంగంబడిలో పెద్ద వీధి ఈరోజు ఉచిత మెగా క్యాంప్ సెంటినీ హాస్పిటల్ వారి సౌజన్యంతో, అలాగే వెనుగండ్ల రాము గారి సహకారంతో మా అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ సభ్యులు చేస్తున్నారు. ఇవాళ ఎక్కువ మందికి ఉపయోగపడే పరీక్షలన్నీ ఆ స్పెషలిస్ట్ డాక్టర్స్ టెస్టింగ్ చేస్తున్నారు. మందులు కూడా కొన్ని ఇస్తున్నారు. అలాగే కళ్ళజోళ్ళు కూడా నాణ్యమైన ఇచ్చేదానికి ఏర్పాటు చేశారు. ఈ సదవకాశం అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ వారు ఇక్కడ మనకి చాలా సంఘం స్కూల్లో ఏర్పాటు చేశారు. మంచి పెద్ద పెద్ద డాక్టర్లను తీసుకొచ్చి, మరి త్వరగా అయితే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతము ఈ అసోసియేషన్స్ వాటి ద్వారా మన డాక్టర్లే మన దగ్గరకు వచ్చి పరీక్షలు చేసి చక్కగా మనకు కావలసినటువంటి సౌకర్యాన్ని వారు కల్పిస్తున్నారు. కనుక ఈ ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ వారికి నా హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా ఈ రోజు నేను ఇంతవరకు ఛాన్స్ లేదు, ఈ రోజు చేశారు. నాకు చూసి చాలా సంతోషంగా ఉందండి. ఏంటంటే ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఇక నార్మల్ గానే ఉందండి అని చెప్పుకొచ్చారండి. మందులు మాత్రం ఏమన్నా అన్నారండి. అదేంటి జరిగింది. ముఖ్యంగా మరి ఇక్కడ నేను టెస్టులు చేయించుకోవడం అనేది చాలా ఇది మా గౌరవ అధ్యక్షుల వారికి, మరియు మా ఫౌండర్ ప్రెసిడెంట్ గారికి, పూర్వ గవర్నర్ గారు తిరుపతి గారికి అందరికీ నా హృదయ నమస్కారాలు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చేస్తూ సర్వేజన సుగ్రభవంతు. మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలోని 8వ వార్డు సంఘం మున్సిపల్ పాఠశాల నందు సెంటినీ సూపర్ స్పెషాలిటీ విజయవాడ వారి వైద్య బృందంతో ఈసీజీ, ఎకో, గుండె పరీక్షలు మరియు కంటి పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వెనుగండ్ల ఫౌండేషన్ వారి సహకారంతో మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కళ్ళజోళ్ళు అవసరమైన వారికి నాణ్యమైన కళ్ళజోళ్ళు రాయితీ ఫోను కేవలం 300 రూపాయలకే అందజేస్తున్నాం. ఈ విధంగా ఈ మాస్ ఏరియాల్లో ఈ మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం, వారిలో ఉండే రుగ్మతలు ఇక్కడ చేసే పరీక్షల్లో బయటపడి తెలిసిన వారు
జాగ్రత్త పడి తర్వాత వారు సురక్షితంగా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అట్లాగే మేము ఇచ్చే మందులు కూడా డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ ఇచ్చినవి మాత్రమే వాడాలి. అంతకుముందు మీరు ఇచ్చే మందులు కూడా వారికి చూపించి మా మందులు తీసుకోండి. ఎందుకంటే తెలుసో తెలియకో మందులు ఫ్రీగా ఇచ్చారని మాత్రం వాడొద్దమ్మా, అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ మా క్లబ్ ఈ విధంగా సేవా కార్యక్రమాలు గుడివాడ పట్టణంలో ప్రతి వార్డులోనూ నిర్వహిస్తున్నందుకు మా క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ గుడివాడ వారి ఆధ్వర్యంలో ఈ సంగం స్కూల్ పెద్ద వ్యాధిలో ఈ కార్యక్రమం మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఈ ఏరియాలో బాగా ఎన్నుకొని ఇక్కడంతా సమ్ ఏరియా ఉంది, దీనికి మనం చేసిన దానికి ఫలితం ఉంటుందని ఈ ఎన్నుకోవటం. తర్వాత ఈ మెడికల్ క్యాంప్ అనగానే ఇదివరకు డాక్టర్లు ఇప్పుడు వైద్యం కావాలంటే చాలా ఖరీదైన వైద్యం, ఇప్పుడు మన దగ్గరికే వచ్చి వైద్యం చేస్తున్నారంటే ఒక ఈసీజీ కాదు, ఎక్కువ కాదు, ఈ పెద్ద పెద్ద అవసరమైన కూడా ఇక్కడ చేస్తున్నారు. దీనికి మన వాకర్స్, మన ఫౌండర్ ప్రెసిడెంట్ ఎల్వీఆర్ గారికి, గౌరవాధ్యక్షులు ఎంఆర్ ప్రసాద్ గారు, చంద్రశేఖర్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. మెయిన్ గా ఈ ఉదయం నుంచి ఈ క్యాంపు వచ్చినందుకు, అదిగాక వెలిగల్ల ఫౌండేషన్ ద్వారా మందులు కూడా ఇస్తున్నారు, ఆ రూపాయి కూడా ఖర్చు లేకుండా. ఇలాంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసినందుకు వారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన స్థానిక సంగంబడి యందు మరి వెనుగండ్ల రాము గారి మరి సౌజన్యంతో మరి ఈ రోజు ఇక్కడ మెడికల్ క్యాంపు ఇంటి వారి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు కూడా సుమారుగా 200 మంది పేషెంట్స్ ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకున్నారు. గుండె సంబంధించిన వైద్య నిపుణులు మరియు కంటి సంబంధించిన వైద్య నిపుణులు అందరూ కూడా మరి ఇప్పటి వరకు కూడా చక్కగా చూస్తున్నారు. ఇది మరి మేము గత సంవత్సరం కూడా మేము 20 మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించున్నాం. మరి ఈ సంవత్సరం నేను డిప్యూటీ గవర్నర్ గా పదవులు చేపట్టిన కానించి మరి ఈ సంవత్సరం కూడా మరి మేము 20 తగ్గకుండా మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా గుడివాడ పట్టణ ప్రజలందరికీ కూడా మరి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మేము ఉంచుతామని మా సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా పెద్దలందరికీ కూడా నమస్కారాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ తరఫున మరి ప్రెసిడెంట్ గారు, కొత్త ప్రెసిడెంట్ గారు వచ్చి నిర్మల శివరామకృష్ణ గారు మొట్టమొదటిసారిగా మెగా మెడికల్ క్యాంప్ పెట్టారు. మెగా మెడికల్ క్యాంప్ కూడా పెద్ద వీధిలో మరి పేద ప్రజల మధ్యన ఉండాలని నిర్ణయించి విజయవాడ చెందిన కార్పొరేషన్ వారిని తీసుకొచ్చి మరి మరి ఆర్టీసీ గుండెకి సంబంధించి ఊపిరికి సంబంధించిన వారికి మరి బీపీ, షుగరు, మరి కళ్ళ కూడా చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఇక్కడ చేసే పరీక్షలు కానీ మందులు కానీ ఇవ్వాలంటే విజయవాడ చెందిన హాస్పిటల్ అంటే మనకి 5,000 ఖర్చు అవుతాయి. ఆ 5,000 ఖర్చులకు పేద ప్రజలు ఖర్చుకోవాలని చెప్పి ఉద్దేశం చేత వాళ్ళకి పేద ప్రజల వారికి మనం ఎంతో సేవలు చేయాలని ఉద్దేశం ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ వారు ఇక్కడ పెద్ద వీధిలో పెట్టారు. ఇది అందరూ ఉపయోగించిన మందులు వాడుతున్నారు. అట్లాగే మరి ప్రెసిడెంట్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎంతమంది ప్రెసిడెంట్ గారు ఎంట్రన్స్ అవార్డులో తెచ్చిన అవార్డు కూడా ఎంతో తెచ్చుకోవాలని చెప్పి కోరుతూ మీకు కావాల్సిన సహకార్యాలు మా ప్రజలు కూడా